అయితే ఫ్రెండ్స్, హ్యాపీ సండే. అందరూ సండేని ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను నా సెకండ్ కోలాబరేషన్ గురించి డీటెయిల్గా చెప్పనున్నా. ఒకవేళ మీరు యూట్యూబర్ కావాలనుకుంటున్నా, లేదా ఆల్రెడీ యూట్యూబర్గా చిన్న యూట్యూబర్ ఉన్నారు అయితే మీకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది అనుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఇన్స్పిరేషన్ అవుతుందని అనుకుంటున్నా. అయితే నేను ఏం పెద్ద యూట్యూబర్ని కాదు, మిడిల్ ఏమంటే మధ్యలోనే ఉన్నా. 4 years నుంచి యూట్యూబ్ పైన వర్క్ చేస్తున్నా. అయితే రీసెంట్గానే ఈ తెలుగు ఛానల్ కూడా ఓపెన్ చేసిన నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి. అదే మన ఇంట్లో ఉంటూ మన ఇంట్లోతో చెప్పకుంటే ఎట్లా అని మన తెలుగు ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ పైన ప్రతి సండే ఒక వీడియో నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్ లో ఏం జరుగుతుంది దాని గురించి చెప్తాను. అయితే ఈ వీడియోలో నేను యూట్యూబ్ కొలాబరేషన్ గురించి చెప్పనున్నా. ఒక పెద్ద కంపెనీ నన్ను కాంటాక్ట్ అయింది. అయితే ఫస్ట్ టైం నాకు ఆ కంపెనీ నుంచి కొలాబరేషన్ వచ్చినప్పుడు ఒక ప్రొడక్ట్ షూట్ ఉండే మన హైదరాబాద్ లోనే. అక్కడ వెళ్ళి నేను నా ఫ్రెండ్ ఇమ్రాన్ ని తీసుకెళ్ళి షూట్ చేయడానికి ఇద్దరమే వెళ్ళాము. ఫస్ట్ కొలాబరేషన్ ఉండే ఆ కంపెనీ తోటి, అది సక్సెస్ఫుల్ అయ్యింది. అయితే సెకండ్ కొలాబరేషన్ కూడా వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే సెకండ్ కొలాబరేషన్ వచ్చేసి చెన్నై వెళ్ళాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, చెన్నైకి రావాలి మీరు, చెన్నైలో ఇట్లా ఈవెంట్ జరుగుతుంది కంపెనీది, అయితే ఇక్కడ వచ్చి మీరు వీడియో తీసుకోవాలి అంటే సరే అన్నా నేను. కాకపోతే ఏదైతే డిమాండ్ చేశానో వాటికి వాళ్ళు ఒప్పుకోలేదు. నేనేమన్నా అంటే, నేను ప్లస్ నా ఫ్రెండ్ ఇద్దరానికి టికెట్స్ ప్లస్ హోటల్ ఏదైనా అరేంజ్మెంట్స్ ఉంటే చేయమంటని చెప్పిన. అంటే ఈసారి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోలే, ఎందుకంటే చెన్నై పోతున్నాము, అదే మన లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఫ్రీగా వస్తుంది కదా, ఎందుకు వదులుకోవాలి అడిగిన. అయితే ఏమన్నారంటే, ఇద్దరికి అయితే కష్టం, మేము చెయ్యం, అంటే కంపెనీ నుంచి ఇద్దరికి అలాట్మెంట్ లేదు, ఒక్కరికి ఉందా అంటే నేను చెప్పిన పర్లేదు నేను ఏం రాను వద్దులే అని అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం పోతున్నాము, అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఒకవేళ వీడియో రికార్డ్ చేసుకోవాలంటే నేను ఒంటరిగా, అంటే ఇక ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది అవుతుందని నేను వద్దంటని చెప్పిన. అంటే సరే అని వాళ్ళు వదులుకున్నారు. తర్వాత మళ్ళీ వారం అయినాక కాంటాక్ట్ చేసారు. వారం అయినాక కాంటాక్ట్ చేసి, చూడండి ఏదో విధంగా మళ్ళీ ఏదైనా ఇంకా ఏమైనా డిమాండ్ ఉంటే చెప్పండి అంటే అన్నారు. సరే వస్తా అంటే నేను ఏం చూసినా అంటే, పొయ్యి రానికి ఎంత ఖర్చు అవుతుందో చూసిన. మన హైదరాబాద్ నుంచి చెన్నైకి పోవడానికి ఎంత అవుతుంది, రానికి ఎంత అవుతుంది చూసి నా టికెట్తో పాటు అంత అమౌంట్ అడిగిన వాళ్ళని. అయితే ఏమన్నారు వాళ్ళు, ఫస్ట్ చూద్దాం అడుగుతా కంపెనీ, అంటే కంపెనీ డైరెక్ట్ ఉంటారు కదా పిఆర్ టీమ్, వాళ్ళు సరే అడిగి చెప్తా అన్నాడు. మళ్ళీ 3-4 days అయినాక క్యాన్సిల్ చేసి, వాళ్ళు నా డిమాండ్ పూర్తి చేయలేరేమో, సరేలే అని లైట్ తీసుకున్నా. తర్వాత 3-4 రోజులు అయినాక వాళ్ళు చెప్పారు, సరే ఓకే మేము ఒప్పుకున్నాము, అంటే ఈ కంపెనీ ఇస్తుందని ఒప్పుకుంది, అయితే మీ ఆధార్ కార్డు పంపించండి, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామన్నారు. అది అన్న ఇంబడే ఎంత హ్యాపీ ఉన్నా తెలుసా. ఆ హ్యాపీ మూమెంట్ మాటల్లో అయితే చెప్పలేను నేను. మళ్ళీ ఎలాగబ్బా, వాళ్ళ అమౌంట్ అయితే ఇప్పుడు ఇయ్యరు, స్టార్టింగ్ పోయేటప్పుడు ఇయ్యరు, మళ్ళీ రిటర్న్ వచ్చినాక వీడియో పబ్లిష్ అయినాక ఇస్తామంటని చెప్పారు. అయితే నేనేం చేసిన, సరే నా సొంత పైసలతోటే బుక్ చేద్దాంలే అని ఆయనకి చెప్పిన, ఇమ్రాన్కి, నిన్ను మాత్రం తప్పకుండా తీసుకెళ్తా నేను అంటానన్నా. అయితే సరే అన్న అన్నాడు. అయితే ఈ కొలాబరేషన్ కన్నా ముందు మనం సేమ్ కంపెనీతో ఫస్ట్ కొలాబరేషన్ చేసినాం కదా. ఫస్ట్ కొలాబరేషన్ లో ప్రాబ్లం ఏమైందంటే, ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ కావద్దు, అందుకనే ఏమేం ప్రాబ్లం అయినాయో నేను నోటీస్ చేసిన. ఫస్ట్ ప్రాబ్లం మొబైల్ రికార్డింగ్. ఒకటి, వీడియో రికార్డ్ చేయడానికి మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఇప్పుడు నార్మల్ గా స్టూడియోలో కూర్చొని ఏదైతే కెమెరా ఉందో, ఇప్పుడు స్టూడియో టూర్ చేశారు కదా, ఆ కెమెరా 10 సంవత్సరాల కెమెరా, ఈ కెమెరా తోటి అయితే రికార్డ్ చేయలేను. ఇక మొబైల్ వచ్చేసరికి రియల్మీ X2, ఆ వీడియో నామమాత్రంగానే వస్తుంది, అంత క్వాలిటీ రాదు, ప్లస్ మైక్ సపోర్ట్ చేయదు అది. అయితే ఫస్ట్ కొలాబరేషన్ కి ఏం చేసినాం, ఇమ్రాన్ మొబైల్ తోటి మైక్ పెట్టేసి రికార్డ్ చేసినాం. ఫస్ట్ టైం కొలాబరేషన్ కి 2-3 మైకులు పెట్టుకున్నాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఆ వాయిస్ అంత సరిగా రాలేదు. అయితే ఈసారి ఆ మిస్టేక్ కావద్దు అంటేనే మొబైల్ కోసం వెతికినా నేను. అప్పుడే ఫ్లిప్కార్ట్ది బిగ్ బిలియన్ డే నడుస్తుండే. అయితే బిగ్ బిలియన్ డే లానా ఏమైనా ఆఫర్ ఉంటే మంచి మొబైల్ తీసుకుందామని. అయితే ఈసారి మాత్రం చైనా కంపెనీల మీద నేను ట్రస్ట్ చేయాలనుకోవట్లేదని డిసైడ్ అయినా. తర్వాత ఏం చేసిన, యాపిల్, సామ్సంగ్, ఈ 2 లిస్ట్లో పెట్టుకున్నా. అయితే ఈ 2 ఇట్లా ప్రతి ఒక్కరిని అడిగి వీడియోస్ చూసి యూట్యూబ్లో ఏది తీసుకోవాలని, ఒకటి iPhone 15 పెట్టుకుని, ఒకటి సామ్సంగ్ S23 పెట్టుకుని. ఈ 2 కూడా నా బడ్జెట్లో వస్తుండే. అయితే తర్వాత నేను మా ఫ్రెండ్ దగ్గర ఒకటి ఐఫోన్ ఉంది, ఆయనకి ఫోన్ చేసిన లాస్ట్ మూమెంట్లో బుక్ చేసే ముందు. వాడు ఏమన్నాడు అంటే, అన్న ఐఫోన్ మాత్రం తీసుకోకన్నా, చాలా ఇబ్బంది ఉంది దీంతో, నేను తీసుకున్నా, నా ఎక్స్పీరియన్స్ బాగాలేదని ఆడు సొంత మాటల్లో చెప్పిండు. చెప్పినాక సరే నాకు కూడా నచ్చింది సామ్సంగే, కాకపోతే క్వాలిటీ కోసమే నేను ఐఫోన్ని ఫస్ట్లో పెట్టింటి కాబట్టి, సరే ఐఫోన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చెప్తుండు. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరెవరో చెప్తే అది తర్వాత విషయం, ఎక్స్పీరియన్స్ చేసిన మన పక్క అతని చెప్పినప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ కావాలి. దానితో పాటు మనకు ఇప్పుడు పీసీ నాది పాతది, దీంట్లో విండోస్ నడుస్తుంది. ఐఫోన్ నుంచి షేరింగ్కి, ఫొటోస్కి అది దానికి ఇబ్బందులు ఎందుకు, ఇక సామ్సంగ్ కూడా తీసుకుందాం. అయితే వీడియో క్వాలిటీ కోసమే నేను యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకుంటుంది కదా. అయితే వాడు ఏమన్నా అంటే, అన్న వీడియో క్వాలిటీ ఏం అంత మంచిగా రాదన్న, ఫొటోస్ మాత్రం మంచిగా వస్తాయి అంటాను అన్నాడు. సరే అదేదో మన ఇక S23 తీసుకుందామని S23 బుక్ చేసిన. నాకు ఒక్కరోజు రేపు ఉంది నాకు పోవాలి అని డిసైడ్ అయినప్పుడు S23 నా బడ్జెట్లో 128 GB వస్తుండే. అయితే నేను అది 3 days బ్యాక్ నాకు కొలాబరేషన్ నేను రాదులే లైట్ తీసుకో అంటే ఏం చేసిన, క్యాన్సిల్
క్యాన్సిల్ చేసినాక మళ్ళీ వాళ్ళు ఓకే అన్నాక 2 days ఉంది నాకు టైం, 3 days ఉంది. 3 days లో మొబైల్ డెలివరీ కావాలి. ఎలా అవుతుంది అబ్బా, అసలు నాకు నా పిన్ కోడ్ మీద చూపెట్టట్లేదు. నేను క్యాన్సిల్ చేసిన ఆల్రెడీ బుక్ చేసి కాబట్టి మరి మొత్తం ఇది ఏం చేసినా ఏదైతే లిస్ట్ లో ఉందో చూద్దామంటే 258 GB దగ్గర సిటీకి డెలివరీ కనిపిస్తుండే సేమ్ డే, అంటే 2 days కే. 1 day ఈ రోజు నైట్ బుక్ చేస్తే రేపటి వరకు డెలివరీ అవుతుంది అని చెప్పారు. సరే అని ఆ మొబైల్ బుక్ చేసినాను, అప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి బుక్ చేసిన. అది వచ్చేసింది ఒక రోజు ముందు వచ్చింది, అంటే రేపు ఎల్లుండి వెళ్ళాలే, ఈ రోజు మొబైల్ వచ్చింది. మళ్ళీ మైకు బుక్ చేసిన, మళ్ళీ ఇక మైకు మెయిన్ 2 మిస్టేక్స్, ఒకటి వీడియో వచ్చేసి ఒకటి మైక్, ఈ 2 కూడా బుక్ చేసిన. ఇంకోటి పవర్ బ్యాంక్ కూడా బుక్ చేసిన. ఎక్కువ ఏం చెప్పారంటే S23లో ఛార్జింగ్ నిలబడదు, అంత వీడియో తీస్తే మనకు సరిపోదు అన్నారు. సరే ఎందుకు మనకు బ్యాకప్ ఉండని అని ఒక పవర్ బ్యాంక్ బుక్ చేసిన. ఈ 3 మనకు ఆన్ టైం డెలివరీ అయినా అబ్బా. ఇంకోటి చార్జర్ కూడా రాదు, సామ్సంగ్ చార్జర్ కూడా సపరేట్ గా బుక్ చేసిన, అది కూడా సేమ్ డే, అంటే రేపు పోతున్నా అంటే ఈ రోజు డెలివరీ అయింది. నేను డైరెక్ట్ ఆడికి డెలివరీ హబ్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నా, ఎందుకు వాడు వచ్చే వరకు లేట్ అవుతుంది అని. అన్ని నాకు అనుకున్న టైంకి డెలివరీ అయినాయి. 2 రోజుల ముందు నుంచే మేము ఎక్సైటెడ్గా ఉన్నాం. నా టికెట్ వచ్చేసింది. ఇక నా టికెట్ వచ్చిన ఎంబడే నేను మా ఇమ్రాన్ కి నా పైసలతోటి వానికి టికెట్ బుక్ చేసిన. ఇక బుక్ చేసి ఇద్దరం అయితే వెరీ ఎక్సైటెడ్ ఉన్నాం అబ్బాయి. ఇక ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతాను. నేను ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేంటి, కాకపోతే ఇమ్రాన్ మాత్రం లైఫ్ లోనే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుండు. అది నా వల్ల అంటే నాకు చాలా హ్యాపీ. అసలు ఎంత తెలుసా, ఒకటి యూట్యూబ్ కోసము మనం కొలాబరేషన్ చేయడానికే ఫ్లైట్ లో పోతున్నాం ఫ్రీగా, అంటే కంపెనీ పైసల్లో ఫ్రీగా పోతున్నాం. ఇంకొకటి నా వల్ల ఒకరి లైఫ్ లో ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కుతుండు. వన్ లైఫ్ లో ఎప్పుడు మరవాడు. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కూడా వన్ లైఫ్ లో ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కినావా అంటే రీజన్ మనం కనిపిస్తాం. ఈ మూమెంట్ ని ఎప్పుడు మర్చిపోలేను. అయితే సరే అని వన్ ఫ్లైట్ బుక్ చేసిన. అయితే ఇద్దరం ఎక్సైటెడ్ ఉన్నాం, ఇద్దరం ఫస్ట్ టైం పోతున్నాం డొమెస్టిక్ కి. అయితే ఇక రోజు కలవాలి, ఇదే మాట్లాడాలి, ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి, ఇదే పంచాయతీ పెట్టుకొని కూర్చునేది ఇద్దరం. అయితే ఈసారి డిజి యాత్ర ఉంటది కదా, దానివల్ల నేను అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినప్పుడు లైన్ చాలా ఉంటుండే చెక్ ఇన్ చేసుకోవడానికి, అది మనకు బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. అయితే నేనేమన్నా అంటే ఈసారి డీజీ యాత్ర ఉంటుంది కదా, మనం టెక్నాలజీ డెవలప్ అయినాం, డీజీ యాత్ర వేసుకున్నాం, అంతా బార్ కోడ్ జనరేట్ చేసినాం, అన్ని చేసినాం. ఇక తొందర 2 నిమిషాల్లో అయిపోతుందని ఇక మొత్తం మాట్లాడుకొని ఉన్నాం. ఇక రేపు వెళ్ళాలి అంటే ఈ రోజు ఏదో డ్రెస్ తీసుకుందాం ఏదో ఒకటి అని మళ్ళీ ట్రెండ్కి వెళ్ళినాం, జాకీకి వెళ్ళినాం. మళ్ళీ లాస్ట్ లో వైట్ హౌస్ నుంచి ఒక డ్రెస్ తీసుకొని వచ్చేసినాం. ఇక నైట్ లా ఏమన్నామంటే మనకు 10 గంటలకు ఫ్లైట్ ఉంది కదా, మనం అక్కడ 3 గంటల ముందు ఉండాలి. అయితే ఇక్కడ 2 గంటల ముందే వెళ్తే మనం ఇక్కడికి వెళ్ళి మంచిగా 100 kilometers మాకు హైదరాబాద్ మంచిగా వెళ్ళిపోతాం టైంలో. అదిగాక మనం ఫస్ట్ టైం యాక్టివా ఇప్పుడు స్కూటర్ తీసుకుపోతున్నాం, 2 wheelers. ఎయిర్పోర్ట్ లో ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. ఇప్పటి వరకు అన్ని కార్లలోనే పోయినా ఎయిర్పోర్ట్ కి. అయితే అది కూడా మనకు వెతుకోవాలి కాబట్టి కొంచెం ముందు వెళ్తేనే బెటర్ అని 4:30 నుంచి 5 గంటలకు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. 4:30 లేచి ఫ్రెష్ అయ్యి 5 గంటలకు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. అయితే నేను ఏం చేసిన, 4:30 అలారం పెట్టినా కదా, మర్చిపోయి నేను ఆఫ్ చేసి వండుకున్నా. 5-10 నిమిషాలకు ఇమ్రాన్ ఫోన్ చేసిండు, అన్న ఏమా ఇప్పటి వరకు రాలేవు అంటే, అరే మర్చిపోయినా అని లేచి ఏదో ఒక షర్ట్ వేసుకొని వెళ్ళిపోయినా. అట్లే స్నానం కూడా చేయలే, వెళ్ళిపోయి ఆ పికప్ చేసుకొని ఇక బర్గమ్యాన్ తీసుకొని వెళ్ళినాం. ఇక బండి కొడుతుండే అంటే ఒక రేంజ్ లో కొడుతుండే. బండి స్పీడ్ లో తీసుకెళ్ళిండు. హెల్మెట్ నేను పెట్టుకున్నా, వానికి వెళ్ళే, ఎందుకంటే కొంత నాకు హెల్త్ ఇష్యూస్ నడుస్తుంటే హెల్మెట్ నేను పెట్టుకునేది. వాడు దస్తీ కట్టుకొని ఒకటే ఎల్లుడి ఎయిర్పోర్ట్ కి ముట్టినాం. ఎయిర్పోర్ట్ ముట్టినాక అక్కడ బైక్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవాలన్న పెద్ద సమస్య. అయితే బైక్ పార్కింగ్ కోసం ఒక షార్ట్ కూడా చేసిన నేను. అది మీకు కూడా ఇబ్బంది ఉంటే ఈ కమెంట్ లో కూడా పెడతా, డిస్క్రిప్షన్ లో కూడా లొకేషన్ షేర్ చేస్తా, ఒకవేళ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోతే చూసుకోండి. అయితే ఎయిర్పోర్ట్ లకు వెళ్ళినాం. ఎయిర్పోర్ట్ లో నాస్టా చేయడానికి ఇడ్లీ తీసుకొని నాస్టా చేసినాం. తర్వాత ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళేసరికి మాకు టైం చాలా ఉంది, 10 కదా, మేము తొందరగానే ముట్టినాం, 2 గంటల ముందు ముట్టినాము. ఇక ఏం చేద్దామని బోర్డింగ్ పాస్ డిజీ యాత్రలా టైప్ చేసి అక్కడ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడనే స్కాన్ చేసినాం కాబట్టి ఇంకా తొందర అయిపోయింది. ఇక చెక్ ఇన్ ప్రాసెస్, మళ్ళీ ఆడ బ్యాగ్ చెకింగ్ అంతా చేపించుకొని ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ వేసుకొని ఇక బోర్డింగ్ పాస్ తీసుకొని తిరుగుకుంటా, రీల్స్ చేసుకుంటా, ఫోటోలు దిగుకుంటా. ఫస్ట్ టైం ఇద్దరం మస్తు ఎంజాయ్ చేద్దాం, అరే ఇదా అట్లా అంటే మస్తు తిరిగినాం. తిరిగి ఇక లాస్ట్ లా టైం వచ్చేసరికి ఇక మా గేట్ నెంబర్ 4 ఉండే, ఆ గేట్ నెంబర్ 4 కాడ పోయి కూర్చున్నాం. ఇక 10 నిమిషాలు ఉంది, హాఫ్ అన్ అవర్ ఉందంటే పోయి కూర్చున్నాం. ఇక అందరు ఆడ ఒక వేరే ఫ్లైట్ కోసం అని అందరిని పిలుస్తారు, అందరు మాతో పాటు కూర్చున్న అందరు పోతున్నారు. అరే మనం ఇద్దరమే ఉన్నామేం రా మన ఫ్లైట్ కి, ఎవరు లేరు అంటే, అన్న ఇంకా అదంటే ఉంది కదా, ఇంకా వస్తారేమో, ఇంకా మనమే తొందర వచ్చినట్లున్నాము అంటున్నాను. సరేలే అని ఇమ్రాన్ ఏం చేసిండు, కొంచెం అట్లా పోయేస్తానా అని అక్కడ వెళ్ళిండు. వెళ్తే ముందు ఆ 4 నంబర్ ఏదైతే నంబర్ గేట్ ఉందో ఆ గేటు మా బ్యాక్ సైడ్ ఉంది, మేమేమో ముందర కూర్చున్నాం. మూడో గేట్ కాడ మేము కూర్చున్నాం, 4వ గేట్ ఏమో బ్యాక్ ఉంది. ఆడ పోయి అడిగితే మేము ఇట్లా వెళ్ళి అడుగుతున్నాం, ఫ్లైట్ వెళ్తుంది అంటే అప్పుడే ఇట్లా రిటర్న్ తీసుకుంటుంది. అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటే, ఎంత హ్యాపీగా ఉంటే మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్లైట్ మిస్ అవుతుంది. వాడిని బతిమిలాడినా, నాన్న చూడండి ఫస్ట్ టైం ఇట్లా మిస్ అవుతుంది అంటే,
ఏం చేయలేం అన్నాడు. అప్పుడే 10:30 అవుతుండే ఫోన్ చేసాడు కంపెనీ, ఎవరైతే మనకు కొలాబరేషన్ కోసం ఫోన్ చేసారో వాళ్ళు ఫోన్ చేసి ఏమా ఎక్కిరా ఫ్లైట్, మీరు ఫ్లైట్ ఎక్కినాక దిగినాక ఇక్కడ కాంటాక్ట్ చేస్తాడని ఆ డ్రైవర్ నెంబర్ ఇచ్చాను. డ్రైవర్ నెంబర్ ఇచ్చేసరికి నేను చెప్పిన ఫ్లైట్ మిస్ అయింది మాకు, ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతే లేదు అంటున్నా. అయితే నెక్స్ట్ ఫ్లైట్ చూస్తే నెక్స్ట్ ఫ్లైట్ లేవు 2 గంటలకు ఒక ఫ్లైట్ ఉంది, అది కూడా ఇండిగోదే ఉంది. టికెట్ అయితే మరీ టూ మచ్ చూపెడుతుంది, అంటే సేమ్ డే కొంచెం టైంలోనే కదా టికెట్ టూ మచ్ చూపెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీ అదే స్పాన్సర్ ఉన్నాడు కదా మా మధ్యలో, ఆయన చెప్పిండు మీరు సేమ్ ఫ్లైట్ స్టాల్ అంటే ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్ళండి, నెక్స్ట్ ఫ్లైట్కి వాళ్ళు టికెట్ తక్కువ రేంజ్లో అంటే 50% డిస్కౌంట్ తోటి బుక్ చేసి ఇస్తారంట అన్నాడు. సరే ఇలా ఏం చేయాలి? ఒకసారి బోర్డింగ్ అయిందంటే బయటికి ఓనియరు, మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ రాపించుకోవాలి, సిగ్నేచర్ చేపించుకోవాలి, ఆ సిగ్నేచర్ చేపించుకొని మళ్ళీ ఏదైతే కంపెనీకి ఫ్లైట్ ఉందో ఆ కంపెనీ స్టాల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఆయన ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మాకు యథార్థమైంది ఏమన్నా అంటే, సరే ఈ బుక్ చేస్తాము, క్యూ చాలా ఉంది, అయితే వాళ్ళు ఇబ్బందిలో మాకు టెన్షన్ అసలు టైంకి ముడతామా లేదా అనే ఒక ప్రాబ్లము, ప్లస్ మనీ అంత అసలు బడ్జెట్ అయితే మరీ టైట్ ఉండే నాకు, మరి అదో బాధ ఇదో బాధ. ఇంతవరకు ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఎన్ని స్టేటస్లు పెట్టినాం మేము, వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని స్టేటస్లు పెట్టినాం, అన్ని హీట్ ఆఫ్ ద మూమెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఏం చేద్దామని ఇక సరే బుక్ చేద్దామని అప్పుడే మళ్ళీ క్రెడిట్ కార్డు ఉంటే దాంతో పేమెంట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇమ్రాన్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంది అంటే, మేము ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినామో వెళ్ళాక ముందు నుంచి మేము ఏం ప్లాన్ చేసి ఉంటామంటే, బోర్డింగ్ పాస్ ఏవైతే ఉంటాయో అవి స్టాండర్డ్ ప్రింటెడ్ వస్తాయి కదా కంపెనీ నుంచి, అవి తీసుకుందాము లైఫ్లో గుర్తుండిపోతాయంట అని ఇమ్రాన్ నేను మాట్లాడుకున్నాం. అయితే నేనన్నా సరే వెళ్దాంలే ఈసారి, అంటే ఇప్పుడు డీజే యాత్ర నుంచి మేము లాగిన్ అయినాం కదా, అక్కడ ప్రింటెడ్ వస్తాయి, ఒక జిరాక్స్ కాపీలో వస్తుంది. అరే ఇవి అంత మజా వస్తలేవు అన్నా అంటున్నాడు. సరే లేరా నెక్స్ట్ టైం మనం వస్తాం కదా రిటర్న్లో, అప్పుడు తీసుకుందామని మాట్లాడుకున్నాం. అయితే అది వచ్చేటప్పటికి కాకుండా ఇప్పుడే అయిపోయింది అది కథ. ఏం చేసిర్రు ఆడ ఇక టికెట్లు బుక్ చేసి రిటర్న్ టికెట్లు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి, నాదేమో సేమ్ పిఎన్ఆర్ పైన టికెట్ బుక్ చేసారు, ప్లస్ అది నేను సొంతంగా బుక్ చేసినట్టుగా అది పర్సనల్గా కాబట్టి మళ్ళీ వానికి సపరేట్ పిఎన్ఆర్ పైన ఒక టికెట్ బుక్ చేసాను. సపరేట్లో ఇద్దరికి హాఫ్ పేమెంట్లో 2 టికెట్లు వచ్చేసినాయి. అయితే కంపెనీ నుంచి ఏదైతే అమౌంట్ తీసుకున్నానో సింగిల్ వానికి పోయి రానికేనే అమౌంట్ మాట్లాడింటి, అంటే ఆ బడ్జెట్ వస్తే సరిపోద్దా అని అనుకున్నాండి. ఈ కంపెనీ ఇచ్చిన అమౌంట్ వాయే మళ్ళీ నా సొంత పైసలు పెట్టి మేము ఇద్దరం ట్రావెల్ చేసినాం చెన్నైకి. సరేలే అని ఇక మళ్ళీ ఆకలి అవుతుండే, 2 గంటల వరకు ఉంది కదా అని పోయి మధ్యాహ్నం ఇక బర్గర్ కింగ్ దగ్గరికి వెళ్ళి 2 బర్గర్లు తీసుకున్నాం, తిన్న తర్వాత ఇక సప్పుడు ఎక్కడో కూర్చున్నాం. ఇక ఒక టెన్షన్లో 6 నెంబర్ గేట్ ఏమో ఉండే, 6 నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఇక ఈ నుంచి కదలేదు లేదు, ఇక ఫ్లైట్ ఎక్కే వరకు కద్ద కూడా తేడా అని ఆనే కూర్చొని ఇక ఫ్లైట్ వచ్చేసరికి ఇక ఫస్ట్ సెకండ్ ఇట్లా ఉంటారు కదా, గ్రూపులు పిలుస్తారు. అయితే మా గ్రూప్ వచ్చేసి వెళ్ళిపోయినా, అప్పుడు యథార్థమైంది ఇప్పుడు ఫ్లైట్లో పోతున్నాం రా బాబోయ్ అని. అప్పుడు మళ్ళీ ఏవైతే నా మూమెంట్స్ ఉన్నాయో, ఏవైతే జరిగినాయో ఈ టికెట్ క్యాన్సిల్ అన్నీ మర్చిపోయినాం. ఇక సరే 2 గంటలకు వెళ్తున్నాం కదా, 50 మినిట్స్ ఫ్లైట్ ఉంది, మనం 3 గంటల వరకు వెళ్ళిపోవచ్చు, 4 గంటల ప్రోగ్రామ్ ఉంది, మంచిగా ముడతాం, ఏం టెన్షన్ లేదని డిసైడ్ మళ్ళీ అన్ని మర్చిపోయి ఇక మళ్ళీ ఎంజాయ్ మూమెంట్లో వెళ్ళినాం. ఇక ఫ్లైట్ లా గ్లాస్ విండో నాకు దొరికింది. ఇక గ్లాస్ విండో దగ్గర ఇద్దరము ఇక మా ఎక్సైట్మెంట్ చూస్తూ మొత్తం ఆకాశం అదంతా చూస్తే ఒక హ్యాపీ మూమెంట్ ఉండే అనుకోండి, ఒక రేంజ్ లా ఫీల్ అయినాం. ఎన్ని బాధలు ఉన్నా ఇలాంటి మూమెంట్స్ లో వల్ల మర్చిపోతాం. ఇక అట్లే మాట్లాడుకుంటా వస్తే ఇక కొద్దిసేపు అయినాక ఫ్లైట్ అటెండ్ వచ్చి పేరు చెప్పి, మీకోసం ఆల్రెడీ స్నాక్స్ బుక్ చేసిరా అంటే, అదో వేరే లెవెల్ ఎక్సైట్మెంట్. కంపెనీ మనం ఫ్లైట్ ఎక్కడమే ఫస్ట్ టైం రా బాబు అంటే మళ్ళీ మర్యాదలు ఓర్ దేవుడు. ఇక హ్యాపీ ఉండే పక్కన ఇమ్రాన్ వచ్చి అన్న, ఆ మూమెంట్ మాటల్లో చెప్పలేము, అట్లాంటి మూమెంట్ ఫీల్ అయినాం. తర్వాత ఇక మాట్లాడుకుంటా ఇక వెళ్ళిపోయినాం. ఇక చెన్నైకి దగ్గరలో వచ్చినాం. చెన్నై అనౌన్స్ చేసారు. చెన్నై పైనుంచి చూస్తే ఎంత అందంగా ఉంది తెలుసా, ఇక్కడ మొత్తం సముద్రం ఉంది, ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. ఇట్లా పైనుంచి చూస్తే ఒక రేంజ్లో ఉండే చాలా మంచి ఫీలింగ్ ఉండే. ఇంకోటి ఏంటంటే నాది S23 సామ్సంగ్ మొబైల్ ఉంది కదా, దాంట్లో జూమ్ ఆప్షన్ ఉంది బాగానే. అయితే ఆ జూమ్ చేసి అవి మొత్తం సముద్రంలో షిప్పులు ఉన్నాయి కదా, షిప్పులను కూడా జూమ్ చేసి చూసిన. అదే మంచి మూమెంట్స్ ఉండే. ఫ్లైట్ దిగినాక ఆ బూమర్స్ ఏవైతే మేము తీసుకుని ఆ బూమర్స్ మేకల్ని నమ్ముకుంటే వెళ్ళిలో ఇక వెళ్ళితే అక్కడ ఫ్లైట్ దిగిన వెంబడే బస్సు వచ్చి పికప్ చేసింది. బస్సు పికప్ చేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ఎయిర్పోర్ట్ పని నడుస్తుందని లోపలికి ట్యాక్సీలు రానిస్తలేరు అని అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఉండే, అంటే పికప్ చేసి ట్యాక్సీ దగ్గర తిప్పుతున్నాను. వాళ్ళు పికప్ చేసి ట్యాక్సీ దగ్గర తిప్పారు. మళ్ళీ మన కోసం ట్యాక్సీ వెయిటింగ్, ఫోన్లో మీద ఫోన్ చేస్తుండు. అయితే ఫోన్ చేస్తే ఇట్లా పేరు తీసుకొని నిలబడ్డాడు.
ఫస్ట్ మూమెంట్ అది అసలు తెలుసా. సరే ఆడ వెళ్ళినాం, ఇక వెళ్ళిద్దాక ఆయనకు ఫోన్ చేస్తే ఏముంది కథ, ఆయనకేమో హిందీ రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. ఇక ఒక రేంజ్లో ఉందనుకోండి. చెన్నై వాళ్ళకి మాకి అసలు చెన్నై వాళ్ళ హిందీ మాట్లాడారంట, ఓన్లీ చెన్నై లేదా ఇంగ్లీష్ మాట్లాడతారట. సరే ఏదో తొండు బొండు అని ఇంగ్లీష్ మాట్లాడుకుంటా పోయినాం. అసలు ఆ మూమెంటే వేరే ఉండే. ఫోన్ మాట్లాడుతున్నాం, నేను ఈడున్నారా అంటే చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అసలు ఆ మూమెంట్లే వేరే ఉండేలే, ఆ ఫీలింగ్సే వేరే ఉండే. ఆ లైఫ్ అది చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక మళ్ళీ ఫైనల్గా కలుసుకున్నాం గిడ అంటే పక్కన తోటి మాట్లాడిస్తే ఉన్నాడు అంటారంటే వెళ్ళినాం. వెళ్ళి ఇది పికప్ చేసుకున్నాక ఇక ఆయనతో మాట్లాడుకుంటా వెళ్ళాం. ఆయన మూమెంట్స్, ఆయన వర్క్ చేసిండంట, హైదరాబాద్లో పని చేసిండంట, హైదరాబాద్ బిర్యానీ గురించి దాని గురించి మాట్లాడుకుంటూ. ఒక విషయం చెప్పాలి నేను, మేము ఇంగ్లీష్ ఇగో కొత్త ప్లేస్లకు కొత్త వ్యక్తులతో మనం మాట్లాడతాం చూడండి, వానికి ఎట్లా లాంగ్వేజ్ వస్తుందో మనం పట్టించుకో, మనకి ఎట్లా లాంగ్వేజ్ వస్తుందో వాళ్ళు పట్టించుకో. మేము తొండుబొండు ఇంగ్లీష్లో మేము మాట్లాడుతున్నాం, ఆయన మంచిగా మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో, ఇట్లా మంచిగా కన్వర్జేషన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అదే మనము మన పక్కలోతోటి మనకి ఇంగ్లీష్లో లేదా హిందీలో ఏదో విధంగా మాట్లాడినాం అనుకో, వాడు మనల్ని ఎక్కిరిస్తాడు. కాబట్టి మనం మాట్లాడలేకపోతాం. కొత్త ప్లేస్లకు వెళ్తే లాంగ్వేజ్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు చూడండి అబ్బాయి, ఇట్లాంటి మూమెంట్ వల్ల. ఐ మీన్ వర్కింగ్ విత్ స్పైరో ఇంజనీరింగ్. ఓకే సబ్ కాంట్రాక్ట్. మై కంపెనీ ఇస్ సబ్ కాంట్రాక్ట్. ఓకే. రెనాల్డ్, హుండాయ్. அப்புறம் வந்து so many better company you work, but why you driving a taxi now? அது டென்ஷன் ஒர்க். Okay, there they used to keep targets and we can't reach the targets and they will cut our salaries. These all things will do there. 30,000 my salary. Okay. 2010. In 2010 you get 30,000. wow. But heavy tough work. Yeah, work pressure is very night. ఇక మాట్లాడుకుంటా హోటల్ దగ్గరికి వెళ్ళినాము. చెన్నై గురించి చెప్పుకుంటా, హైదరాబాద్ గురించి చెప్పుకుంటా. హోటల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫోన్ చేసిరు వాళ్ళు. అదే ఎవరైతే ప్రోగ్రామ్కి మనల్ని పిలిచిరో వాళ్ళు ఫోన్ చేసిరో, ఆ హోటల్ దగ్గరికి వెళ్ళకండి, ఇప్పుడు టైం అయిపోయింది కదా, మళ్ళీ తిండికి కూడా టైం లేకుంటుంది, డైరెక్ట్ ఈవెంట్ దగ్గరికి వచ్చేసేయండి అంటే టాక్సీ ఆయనకి చెప్తే ఆయన లొకేషన్ షేర్ చేస్తే మళ్ళీ రిటర్న్ మనం ఈవెంట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈవెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో ఆయనతో కలిసిన తర్వాత ఆయన ఏమన్నా అంటే స్నాక్స్ ఉన్నాయి తినాలనుకుంటే తినండి, ఒకవేళ డ్రెస్ ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే అని చూపెట్టండి. ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని ఈవెంట్కి వెళ్ళినాక అక్కడ ఏమన్నా ఫీలింగ్ ఉందా చెప్పడానికి ఒక రేంజ్. నేను ఇప్పుడు ఈ 4 గోడల మధ్య కూర్చున్నా, నేను ఒక్కనే కూర్చొని మాట్లాడుతున్నా, మీకు అసలు కనిపించను, మీరు నాకు కనిపించరు. కానీ అక్కడ వెళ్ళినాక ఒక్కొక్కరు వచ్చి అన్నా మేము చూస్తామన్నా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే ఆ మూమెంట్ ఓ రేంజ్లో ఉంటుంది అబ్బా. అది అసలు అట్లాంటి ఫీలింగ్, అంత హ్యాపీ మూమెంట్స్ నా లైఫ్లో ఎవరు ఎక్కడ జరగలేదు. కాకపోతే ఆ మూమెంట్లో నా దోస్తులు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళని తోలుకొని పోతాయని ఆ మూమెంట్ ఎందుకు ఫీల్ కావాలి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సరే ఈసారికి ఇలాగో అయిపోయింది. ఇక ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు తీసుకోవడము, మాట్లాడడము, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అన్న, మీ వీడియోలు బాగా చూస్తాము, ఇట్లా మన ఎలక్ట్రిక్ వెహికల్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ ఇక ఈ వెహికల్స్ అన్న మీరు మంచిగా చెప్తారన్న, 3 వీలర్స్ గురించి మంచిగా మాట్లాడతారు, 2 వీలర్ గురించి మాట్లాడతారు, అసలు ఫోన్ చేసి వీడియో కాల్లో చూపెడతారు, ఇగో మేము కలిసినాము అన్నని. అట్లా ఆ మూమెంటే వేరే ఉండే. ఇక మన యూట్యూబర్స్ వచ్చి కూడా ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళు వేరే సిటీస్ నుంచి వచ్చిరంట, వాళ్ళు కూడా మాట్లాడి మంచిగా చేస్తారు. మీరు అట్లా మాట్లాడితే ఆ ఫీలింగ్ ఒక రేంజ్ లో ఉండే హ్యాపీ ఫీల్ అయినా. నేను ఆ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని వచ్చినా కూడా పైసల గురించి ఆలోచన కూడా లేదు, అంత హ్యాపీ మూమెంట్ ఉండే. హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా సరే ఈవెంట్ కండక్ట్ అయినాము. ఇంకో విషయం ఏంటంటే, మేము స్కూల్ టైంలో నుంచి కూడా నేను బ్యాక్ బెంచ్లోనే కూర్చున్నా, బ్యాక్ బెంచ్లో కూర్చున్నా. అట్లాంటి మూమెంట్లో నాకు ఈవెంట్లో ఫస్ట్ రాలో ఊపిన పెట్టారు. అంటే అక్కడ మీడియాది అనుకోండి, అంటే నన్ను ఒక్కనే కాదు, మీడియా ఉండొచ్చు, కాకపోతే నా లైఫ్లో ఫస్ట్ మూమెంట్ అది కాబట్టి నాకు హ్యాపీ. ఫస్ట్ రాలో కూర్చున్నాము, ఇక్కడ కంపెనీ అఫీషియల్స్, తర్వాత మేమే ఉన్నవి. ఆ ఫీలింగ్ అలాగానే ఉందిలే. ఆ ఫీలింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ డిన్నర్ అరేంజ్మెంట్ చేసిరు, అక్కడ తినేసి మళ్ళీ హోటల్ దగ్గరికి తీసుకెళ్లి డ్రాప్ ఇన్. అయితే కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపరేట్ క్యాబ్ ఉండే, మా కోసం సపరేట్గా ఒక క్యాబ్ బుక్ చేసిరు వాళ్ళు. అంటే మమ్మల్ని మా ఇంటనే ఉండాలి, మళ్ళీ మమ్మల్ని అక్కడ పికప్ చేసుకొని మళ్ళీ హోటల్ దగ్గర తిప్పారు. హోటల్ దగ్గర దిగితే మళ్ళీ హోటల్ వెళ్ళి ఇక చూద్దాం అంటే దిగడానికి అంత టైం దొరకలే మాకు. మేమేమనుకున్నామంటే మార్నింగ్ వెళ్తాం కదా 10 నుంచి, అంటే 1 గంట ఫ్లైట్ కాబట్టి 11:30 వరకు అక్కడ ఉంటాము. 11:30 నుంచి అక్కడ లోకల్ ఏమన్నా తిరగాల్సిన ప్లేసెస్ ఉంటే అక్కడ తిరుగుదాము, ఎందుకంటే మనకు ట్యాక్సీ కూడా అరేంజ్ చేస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు, ప్లస్ వాళ్ళే హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు కదా అని అనుకున్నాం. కాకపోతే మొత్తం టైమింగ్ గడబడైంది ఫ్లైట్ మిస్ అయినందుకు. సరే ఇక డైరెక్ట్ ఎట్లా అయింది, ఈవెంట్కి వెళ్ళాం, రూమ్కి ఇక్కడ హోటల్కి వెళ్ళాం, మళ్ళీ వచ్చినాం అన్నట్లయింది. హోటల్కి వెళ్ళిన తర్వాత ఏమన్నాం, కొద్దిసేపు బయట
ఎక్కడన్నా తిరుగుదాం అవ్వ చూద్దాం అంటే నేను నైట్లో వెళ్ళినాం. ఇక నైట్లో బయటికి వెళ్తే మొత్తం హైదరాబాద్లో తిరిగినట్లే అనిపిస్తుంది. అసలు సరేలే అని ఇక మళ్ళీ కొంచెం ఇమ్రాన్ అన్నాడు కొంచెం తింటానా నేను బయట అంటే సరే అని నూడిల్స్ ఏమో తిన్నాడు. ఇక తిని మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చి వండుకున్నాం. ఇక వండుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి 10 గంటలకు ఫ్లైట్ ఉండే మళ్ళీ మళ్ళీ అక్కడ తిరగనికి కూడా టైం లేదు. ఇక మళ్ళీ లేచిన వెంబడే మళ్ళీ ఫ్లైట్కి రెడీ అయ్యి ఫ్లైట్కి బయలుదేరినాం. ఈసారి ఇక మళ్ళీ వాళ్ళు ఎవరైతే మాతో పాటు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. వాళ్ళకు సపరేట్ పెద్ద వ్యాన్ వచ్చి పికప్ చేసుకున్నాం. మేము మాత్రం సపరేట్ మా ట్యాక్సీ కోసం వెయిట్ చేసినాం. వచ్చి మళ్ళీ పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసాం. ఎయిర్పోర్ట్ వచ్చినాక ఒక 1 అవర్ ఉంటే ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్లో కొంచెం తిరిగినాం. అయితే చెన్నై ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగా అనిపించింది నాకు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత. అయితే ఇక్కడ తిరగనికి ఏం లేదు, ఒక రౌండ్ ఇట్లా వేస్తే అయిపోతుంది. అంటే మేము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళామో ఏమో ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు. కాకపోతే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏమన్నాడంటే ఎయిర్పోర్ట్లో వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తుర్రు అంటే చెప్పిండే. మరి అది ఎలా ఉంటుందో కొంచెం అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి ఇక గేట్ ముందరనే కూర్చున్నాం. అవి కాక మాతో పాటు కంపెనీ ఆయన ఉండే కదా, ఆయన మళ్ళీ ఫోన్ చేస్తుంటారు ఎక్కడే లేరు ఈసారి ఇక్కడే లేరు మిస్ కాకండి అంటారు. సరేలే అని కలిసి వచ్చినాం. వస్తుంటే మనకు అన్న చెల్లెలి అనుబంధం సినిమా ఉంది కదా, గోరింటాకు సినిమా అక్కడ కనిపించింది. నేను ఇమ్రాన్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ కనిపించండి. అదో మూమెంట్ అనుకోని నేను అంత ఫాలో కానీ ఎవరిని, కాకపోతే ఒక ఫీల్ అంతే. ఈ విధంగా నాకు సెకండ్ కొలాబరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్. ఇక ఫైనల్ గా మీకు దీని కంక్లూజన్ చెప్పినట్లయితే, ఒకవేళ మీరు యూట్యూబ్ ఇప్పుడు 2025లో స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ వర్క్ చేస్తున్నా చిన్న యూట్యూబర్స్ ఉన్నా, నేను కూడా చిన్న యూట్యూబర్ని, పెద్ద యూట్యూబర్ని కాదు నేను. అయితే ఈ మూమెంట్ లో కూడా నేను 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా యూట్యూబ్ పైన. అయితే ఏదైతే హ్యాపీ మూమెంట్ చూసినాను ఆ మూమెంట్ వచ్చేసి కోట్లు ఇచ్చినా ఎవరికి రాదు. నువ్వు ఎంత సంపాదించినా ఆ మూమెంట్ అసలు దొరకదు. ఆ మూమెంట్స్ దొరికినాయి అనుకోండి ఈ కష్టం అంతా మర్చిపోతాం. ఆ మూమెంట్ ఆ ఫీల్ ఆ హ్యాపీనెస్ నాకు వచ్చినాక నేను ఫిక్స్ అయినా, నేను చేస్తే యూట్యూబ్ చేయాలి లైఫ్, లేకుంటే ఏం చేయకూడదు. ఇక చచ్చే వరకు యూట్యూబే చేయాలి, ఏమైతే అది అవుతుంది ఇక చూసుకుందాం అన్నట్లా ఫిక్స్ అయిపోయినాను. కాబట్టి మళ్ళీ తెలుగు ఛానల్ కూడా తెలిసిన ఈ మూమెంట్స్ నా మూమెంట్స్ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ ఛానల్ పైన ప్రతి సండే ఒక వీడియో వస్తుంది నా లైఫ్ సంబంధించింది, యూట్యూబ్కి సంబంధించిన హ్యాపీ మూమెంట్స్. ఇలాంటి మూమెంట్ మీతో షేర్ చేస్తాను. ఒకవేళ ఇలాంటి మూమెంట్స్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనెక్ట్ కాండి. కొంచెం వీడియో లెంతీ అయ్యింది, అది కూడా లేట్ అయ్యింది, అయినా ఇప్పటి వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఇంత లెంతీ వీడియో చూసినందుకు. అయితే కలుద్దాం నెక్స్ట్ సండే. ఒక ఛాలెంజ్ అనుకుంటున్నా, ఆ ఛాలెంజ్ ఈ సండే ఈ మొత్తం వీక్ తీసుకుంటున్నా, మరి దాంట్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. नमस्कार, उड़ान चाहिए 514 में आपका स्वागत है। चेन्नई 55 मिनट की दूरी पर है। आज वक्त एविटस कप्तान अमरिंदर और सह कप्तान केविन के साथ रिक्यो चाय पर उड़ान भरेंगे। प्रिया, सुप्रिया, पाखुरी, यशी और मैं भावना के मुख्य कर्मदल। हम हिंदी और अंग्रेजी बोल सकते हैं, हमें से कुछ मराठी, नेपाली और तेलुगु भी बोल सकते हैं। हम आपकी सुरक्षा से लेकर फर्स्ट डे तक आसमान में आपकी देखभाल करेंगे। आपकी सेवाओं में उपस्थित हैं। हमें बेहद खुशी है कि आपको हम हमारे देश के साथ छोड़ सके। प्रस्तुत है आपके लिए टापा इंडिगो। धन्यवाद। Ladies and gentlemen, boys and girls, welcome on board flight 6E514. Chennai is 55 minutes away. We'll be soaring thousands of feet above the clouds. I am with us today are Captain Amarendra and First Officer Kevin. Priya, Supriya, Pankuri, Yashi and I have Nadeem crew speaking in English. From our can take Marathi, Nepali and Telugu. We are first aid specialists, homemakers, globetrotters and bond leaders. So please settle in while we make your journey safe and comfortable. As a travel companion, it is simply wonderful to connect you with India by Indigo. Thank you. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियम अनुसार विमान में धूम्रपान, तंबाकू का प्रयोग, वेपिंग और साफ लाई मदिरा पीना वर्जित है। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए हैं। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया